నెక్స్ట్ వచ్చే కండిషన్ వచ్చేసి ఎడినోమైసిస్ అంట. ఈ ఎడినోమైసిస్ కూడా సిమిలర్గానే ఉంటుంది. యూజువల్లీ అందరు ఆడవాళ్ళు మెనార్కీ నుంచి 35 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉండదు. బట్ ఆఫ్టర్ 35 to 45 ఇన్ బిట్వీన్ ఉన్న ఆడవాళ్ళలో ఈ పెయిన్ అనేది సడన్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ పీరియడ్స్ అప్పుడే కాకుండా యూజువల్ గా మధ్యలో కూడా వాళ్ళకి ఓవ్యులేషన్ అప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ పెయిన్ అనేది ఎంత సివియర్ గా ఉంటుంది అని అంటే హెవీ క్లాట్స్ పాస్ చేస్తూ ఉంటారు. ఆల్ ద 3 days హెవీ మెన్స్ట్రేషన్, వాళ్ళకి 8 to 10 ప్యాడ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ పీరియడ్ వచ్చిన ప్రతిసారి కూడా 8 to 10 ప్యాడ్స్ చేంజ్ చేస్తుంటారు ఎవ్రీడే. అండ్ సివియర్ పెయిన్, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. సో ఈ కండిషన్ని మనం ఎడినోమైసిస్ అంటాం. సో ఈ కండిషన్కి కూడా మనకి హార్మోనల్ థెరపీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ మిరెనా అని, ఓసీ పిల్స్ అని, ఓన్లీ ప్రొజెస్ట్రాన్ పిల్స్ అని. సో వెన్ యూ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్, మీ యొక్క ఏజ్ గ్రూప్ని బట్టి, మీ యొక్క నెసెసిటీని బట్టి గైనకాలజిస్ట్ విల్ అడ్వైజ్ యూ వాట్ ప్రాపర్ హార్మోనల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను నెక్స్ట్ ఒక కండిషన్ చెప్పబోతున్నాను. అది యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద యంగర్ జనరేషన్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ కండిషన్ రావడానికి మెయిన్లీ నెగ్లిజెన్సీ ఈజ్ ద రీజన్. విమెన్ చాలా మంది పెయిన్ వచ్చినా హాస్పిటల్కి రారు, పెయిన్ కిల్లర్స్ వేసుకోరు. చాలా మంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అది తర్వాత ప్రెగ్నెన్సీ రాదని, తర్వాత ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయని, అన్నెసెసరీ మిత్స్ అవన్నీ నమ్ముతూ ఉంటారు. సో ఈ కండిషన్ని మనం ఓవేరియన్ ఎండోమెట్రియోమాస్ ఆర్ చాక్లెట్ సిస్ట్ ఆఫ్ ద ఓవరీ అంటాం. ఇది కూడా యూజువల్లీ వీ విల్ సీ ఇన్ ద యంగర్ ఏజ్ గ్రూప్ విమెన్లో. సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనకి ఈ పెయిన్ అనేది గ్రాడ్యువల్లీ ఓవర్ ద ఇయర్స్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే అల్ట్రాసౌండ్లో ఓవరీలో ఈ చాక్లెట్ సిస్ట్ ఆర్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అని కనిపించినప్పుడు మనము బర్త్ కంట్రోల్ పిల్స్, ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ ఆర్ అదర్వైజ్ ఎనీ అదర్ మిరెనా కానీ ఇలాంటి ఒక ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు మనకి ఓవరీస్ అనేవి సేఫ్గా, తర్వాత మనకి ప్రెగ్నెన్సీస్ కూడా రాకుండా, లేకపోతే ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా మనని ప్రివెంట్ చేస్తాయి. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ దిస్ చాక్లెట్ సిస్ట్ ఆర్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అండ్ టేకింగ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఎండోమెట్రియోమాస్ ఆర్ చాక్లెట్ సిస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కానీ, ఓవేరియన్ సిస్ట్ కానీ, చాక్లెట్ సిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు అండ్ దే డోంట్ కమ్ టు ద హాస్పిటల్. ఈ హార్మోనల్ థెరపీ తీసుకోరు. తర్వాత వెన్ దే ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంకి ఈ చాక్లెట్ సిస్ట్ ఎంత ఆ ఓవరీని డ్యామేజ్ చేసేస్తాయంటే దే విల్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ఎగ్స్ ఇన్ దట్ ఓవరీ అండ్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఎనీవన్ హూ ఆర్ హ్యావింగ్ దిస్ చాక్లెట్ సిస్ట్ ఆర్ ఓవేరియన్ సిస్ట్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చి వాళ్ళు హార్మోనల్ థెరపీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.